అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రేవంత్ రెడ్డి సర్కార్ మీద వ్యతిరేకత లేదు అనేటోళ్లకు ఒక వీడియో పట్టుకొని వచ్చిన. లేదు, మా మీద వ్యతిరేకత లేదు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు నిజంగా ప్రజలు అంతగానో మేము అడుగుతలేరు మమ్మల్ని, మా పాలన మీద మేము చేస్తున్న దాని మీద వ్యతిరేకతతో ఏమీ లేరు అని చెప్పేసి జబ్బలు జరుచుకునేటోళ్ళ కోసము ఈ వీడియో అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు పక్కకు పెట్టి 420 హామీలు ఇచ్చి 420 హామీలు పక్కకు పెట్టి సబ్బండ వర్గాల ప్రజలను మోసం చేసి అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేసి ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకపోతే పర్లే, హామీలు అమలు చేయకపోగా కనీసం ప్రజలు ఎట్లున్నారు, ప్రజల అవసరాలు ఎట్లున్నాయి, నేను పాలన ఎట్లా చేస్తున్నా అని చెప్పేసి కనీసం వెనుకకు మరి కూడా చూసుకుంటలేడు రేవంత్ రెడ్డి. మీదికెళ్ళి ఇంకా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అయితా, నాకు ప్రజల వ్యతిరేకత లేదు, నేను 6 గ్యారంటీలు అమలు చేస్తున్నా, ప్రజలు నాకు జేజేలు కొడతా ఉన్నారు, నేను పోతా ఉంటే మీద పూలు చల్లుతా ఉన్నారు, పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు నాకు అని చెప్పేసి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటా రేవంత్ రెడ్డి ముందడికి పోతా ఉన్నాడు, ఒంటెద్దు పోకడ పోతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి పోకడ మీద, రేవంత్ రెడ్డి విధానాల మీద మంత్రివర్గం కూడా ఫుల్ సీరియస్గా ఉన్నది. మంత్రివర్గం మీద కూడా వార్తలు ఏ విధంగా రాపించుకుంటూ వస్తూ ఉన్నాడో రేవంత్ రెడ్డి అనేది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మాత్రం ప్రజలలో వ్యతిరేకత ఉన్నది, సామాజిక వర్గాల ప్రజలు, సబ్బండ వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి పాలన మీద, కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకతతో ఉన్నారు అనేటోళ్ళకు మాత్రం అది ఉన్నారు అనడానికి మాత్రము ఈ వీడియో సరిపోతుంది. ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలము. రైట్, ఇక ముచ్చట్లకు పోతే ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసినాక నేను చెప్తా మీకు. సీఎం వస్తున్నాను గడ్డది పాత్రలో సార్ 10 minutes పైన అయింది సార్. ఆగాలి. ఎవరి కోసం ఆగాలంటే ఆగాలి. మళ్ళీ సీఎం సార్ వస్తుండు, మనం ఎంతసేపు ఆపుతారు సార్ సీఎం సార్ కి? ఏమో వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే ఆపుతారంట. మండే రోజు ఏసీలో ఉన్నాము, మేము ఎండలో ఉన్నాం. సార్ సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం సార్. అందుకే సార్ అని మాట్లాడుతున్నాం, రెస్పెక్ట్ ఇచ్చే సార్. సార్ అందుకే సార్ అని మాట్లాడుతున్నాం. మరి ఇంత ఘోరమా? గంటలు అడుగుతున్నారు కదా, మీకెందుకు కోపం వస్తుంది? సీఎం కు చెప్పండి మళ్ళీ ఆ మాటలు. ఎంతసేపు సార్ కోఆపరేట్ కనిపిస్తాయా? ఎన్ని వెహికల్స్ ఆపేస్తున్నారో మీరు. చూసి ఉండాలి మళ్ళా తీసుకో. రైట్, చూసిండ్రా వీడియో? అయితే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఇక్కడ రోడ్డు మీద దాదాపు వాహనాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? గంట కమాన ట్రాఫిక్ ఆపిర్రు. గంట సేపు అవుతుంది ట్రాఫిక్ ఆపి, ఇంతవరకు మళ్ళీ పంపిస్తలేరు మమ్మల్ని. ఎన్నిసార్లు పోతాడా ముఖ్యమంత్రి? ఎన్నిసార్లు అటు ఇటు తిరుగుతాడు? ఏం పని మీద పోతాడు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసుకుంటా, హారన్లు ఇచ్చుకుంటా, హారన్లతో నిరసన వ్యక్తం చేసిండు. ఎండ ఎట్లా కొడతా ఉన్నది, పొట్టు దంచుతూ ఉన్నది. పట్ట వగటిలి దాదాపు 12:30, 1:30కు రోడ్డు మీద మొత్తము ట్రాఫిక్ ఆపేసిండు. ఎందుకు? ఆయన గారు పోతుండ్రు అని చెప్పేసి. ఊ అంటే ఓరారు, ఆ అంటే ఓరారు ఆడుకుంటా ఉన్నారు. ఇప్పుడు ట్రాఫిక్ ఇష్యూ లేవద్దు, ట్రాఫిక్కి సమస్యలు ఉండద్దు అని చెప్పేసి ఏం కడతారు? ఫ్లైఓవర్లు కడతారు, లేకపోతే బ్రిడ్జీలు కడతారు, లేకపోతే మెట్రో విస్తరించాలని చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి చేయంగా ఇక్కడ బ్రిడ్జులు, ఫ్లైఓవర్లు, రింగు రోడ్లు కూడా ఆయన ఊ అంటే రింగు రోడ్లు, ఆ అంటే రింగు రోడ్లు, పెళ్ళిళ్ళకు, పేరంటాలకు తిరుగుతూ ఉన్నాడట. మొత్తం మీద ఆయన తిరిగినప్పుడల్లా ట్రాఫిక్ ఆపే వరకల్లా
అయ్యో ఏదైనా పని మీద పోతాండు రేవంత్ రెడ్డి, ప్రజలకు అక్కరపడే పని మీద పోతాండ్రు. నిజంగా గిడగి ఇనాగ్రేషన్ ఉన్నది, లేకపోతే గిడ హాస్పిటల్ ఓపెనింగ్ కార్యక్రమం ఉన్నది, లేకపోతే గడ దావఖానా అది బడి ఓపెనింగ్ కార్యక్రమం ఉన్నది, ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందడికి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, ప్రజలకు మంచి చేస్తున్నాడు అన్నప్పుడన్నా ప్రజలు గంట కాదు 2 గంటలు ఆగడానికైనా సిద్ధపడతారు, గంట కాదు 2 గంటలు వాళ్ళు వెయిట్ చేయడానికైనా సిద్ధపడతారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన లేదు, ప్రజలకు ఏ విధమైన మంచి చేసినా పాపాన పోతలేరు, మీదికెళ్ళి శాపనార్థాలు పడతా ఉన్నాయి, రేవంత్ రెడ్డికి తిట్లు తిడతా ఉన్నారు. ఆయన ఏమనుకుంటాడు, పిల్లి శాపనార్థాలకు బుట్లు దిగపడతాయా అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. కానీ ఆ శాపనార్థాలతోని రేవంత్ రెడ్డి మీద పెరుగుతున్న వ్యతిరేకత ఏ పాటిదో ఆయన గుర్తించలేకపోతా ఉన్నాడు, గ్రహించలేకపోతా ఉన్నాడు. గుర్తించిండు, గ్రహించిండు, అభద్రతా భావం అనేది మాత్రం ఉన్నది. సీట్ ఎక్కడ గుంజుకుంటారో లేకపోతే నా పోస్ట్ ఎక్కడ ఊస్ట్ అవుతుందో అని చెప్పేసి ఒక అభద్రతా భావంలోనైతే రేవంత్ రెడ్డి పడి ఉన్నాడు. రైట్, ఇలా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలను పక్కకు పెట్టి ఆయన అంటే పెళ్ళిళ్ళకు 68 సార్లు ఢిల్లీకి పోయిండు. ఏమిటికి పోయిండు రేవంత్ రెడ్డి, ఏం పని మీద పోయిండు 68 సార్లు ఢిల్లీకి? ఎవరికైనా సమాధానం చెప్పగలుగుతాడా? అంటే తుమ్మితే తగ్గితే ఢిల్లీకి పోయి బిస్తరు కట్టబట్టే, ఢిల్లీకి మూటలు మోయబట్టే ఇక్కడ ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని పట్టించుకున్న పాపాన పోతలేరు. ఇక్కడ మీదికి మళ్ళీ మంత్రులు పని చేస్తలేరు, ఎమ్మెల్యేలు పని చేస్తలేరు, మీరే ఢిల్లీలు టూర్లు తిరగబడతారు. ఇక వాళ్ళకి ఇష్టం వచ్చిన టూర్లు వాళ్ళు తిరగరా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగకపోతే ఇంకేం చేస్తారు చెప్పుర్రి? మీరేమన్నా అడ్మినిస్ట్రేషన్ దగ్గర పెట్టుకొని మంచిగా పని చేపిస్తా అని చెప్పేసి పాపం వాళ్ళను బదిలీల బంతాట లెక్క అంటే బదిలీలు చేయబడితివి, అంటే బదిలీలు చేయబడితివి. మొన్న ఒక లెక్క వచ్చింది గురుకులాకి సంబంధించి లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించి 1970 నుంచి ఇప్పటిదాకా జరిగినాయి 10 సార్లనో 5 సార్లనో ఉంటే ఈ 2.5 ఏండ్ల పొద్దుల 30 సార్లనో 40 సార్లనో బదిలీలా. అసలు ఆ శాఖలో ఎవరు కొనసాగుతలేరట. సెలవుల మీద పోయి వాళ్ళు అటే ఉంటున్నట్టే. మరి అంతగానో ఒత్తిడి ఏం చేస్తున్నారో ఏం కదా, దాని క్లారిటీగా నేను మళ్ళీ చెప్తా, మీకు అంత గుర్తులేదు. కాకపోతే ఇక్కడ ఎందుకు ఇంత అసహనం వ్యక్తం చేసిండ్రు రేవంత్ రెడ్డి మీద అంటే, అంతకంటే ముందుగా రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో మనం యాద్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అధికారంలోకి వస్తే నేను ముఖ్యమంత్రిని అయినాక నేను సామాన్య ముఖ్యమంత్రి అయినాకనే ఆయనే ఆ సభా వేదికగానే ఏదో మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడిండంటే, నేను ఒక సామాన్య జనం లెక్కనే పోతా, నేను పోతే రోడ్డు మీద ట్రాఫిక్ ఆపా, అసలే ఆపా, జనాలు ఎట్లా పోతుండ్రో నేను గట్లనే పోతా అని చెప్పేసి చెప్పిండు ముచ్చట రేవంత్ రెడ్డి. ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు ఏమైనా మంగళవారం ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటాడు రేవంత్ రెడ్డి. మంగళవారం ముచ్చట్లు చెప్పుకుంటూనే కూర్చుంటాడు. సాత కాదు సావు రాదు అన్నట్టు ఈ ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ కూర్చున్నాడు. అప్పటి నుంచి ఆయనకి ఇప్పటిదాకా గవే ముచ్చట్లు చెప్తాడు, ఇంకా ముచ్చట్ల మీదనే పొద్దెల్లా దిత్తాడు, కాలమేలా దిత్తాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏమీ లేదు. అరచేతుల వైకుంఠం చూపెట్టి అబ్బా మా రేవంత్ గొప్ప అని చెప్పేసి అందరు అనుకోవాలని చెప్పేసి ఆయన మత్తుగా మాట్లాడిండు. ఇప్పుడు ఆయన పర్సనల్ ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉన్నదో ఆ ట్విట్టర్ పేజ్లో కూడా ప్రజాపాలన వచ్చింది అని చెప్పేసి ఉంటుంది. ఎవరికి ప్రజాపాలన వచ్చిందో, ఏమిటికి ప్రజాపాలన వచ్చిందో, ప్రజలను దోసుకునే పాలన వచ్చిందో కూడా తెలియదు. కానీ మొత్తం మీద ఆ పేజీ ఆనాడు పిన్ని వేసి పెట్టిండంటే ఇది వరకు దాన్ని తీయలే. ఆయనతో నన్ను ఉండాలి కదా, షోప్టాప్ రాజకీయాలు చేయాలి కదా. ఆయాల్లో ఏమన్నాడు, సామాన్య జనం పోయినట్టే నేను కూడా పోతా, రోడ్ల మీద ట్రాఫిక్ లాపా అని చెప్పేసి ఇలా ఇంటికాడికి వెళ్ళి బయలుదేరుతుండనంగా ఇక సచివాలయానికి ఎక్కువ పోతలేడు, కమాండ్ కంట్రోల్కి పోతాండు అప్పుడప్పుడు, కానీ సచివాలయానికి పోకనే లేదు. అయితే ఇంట్లోకి వెళ్ళి ఆయన లేచి బ్రష్ వేసుకొని స్నానం చేస్తాడు అనగా అప్పుడు మొదలు పెడతారు పోలీసు వాళ్ళు ట్రాఫిక్. ఎక్కడో అక్కడ గంటతో ఒక 10 నిమిషాలు ఆపితే సరిపోతుంది, లేకపోతే 5 నిమిషాలు ఆపితే సరిపోతుంది. ఆ 5 నిమిషాలలో ఎవరైనా ప్రాణాపాయ స్థితులలో ఉండలకు 5 నిమిషాలు కూడా ఇంపార్టెంటే, చూసి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా లేదు ఇట్లా లేదు, మొత్తం రోడ్డు ఇప్పుడు చూస్తురు కదా మీరు, రోడ్డు మీద ఇంతకుముందు ప్లే చేసిన వీడియోలో చూసిండ్రు కదా, గంట సేపు అవుతుందంటే ఆ ఎండల. 2 వీలర్ల మీద పోయేటోళ్ళు ఉంటారు, కార్లలో పోయేటోళ్ళు కొంచెము ఏసీ వేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఎండగా సమస్య, ఎంతోమందికి ఎన్నో ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. ఆ పనులు పెట్టుకొనే కదా బయటికి వెళ్తారు. ఉత్తపచ్చిగా రేవంత్ అన్న లెక్క రోడ్ల మీదకి ఎక్కరు కదా. మరి రేవంత్ అన్న రోడ్ల మీదకి ఎందుకు ఎక్కుతాడు? ఊకే రేవంత్ రెడ్డి తీరును ఖండించుకుంటా ఔటర్ రింగ్ రోడ్డు మీద అక్కడ ట్రాఫిక్ వాహనాలు ఏవైతే నిలిపివేసిండ్రో వాళ్ళందరూ ఒక్కసారిగా మోగించిర్రు అనుకో రాదుండ్రి, సైరన్ మోగించిర్రు అనుకో రాదుండ్రి,
అన్ని బండ్లు హారన్ కొట్టినాయి. ఓవైపు నా కోసం ట్రాఫిక్ ఆపద్దనుకుంటా అబద్ధపు ప్రకటనలు ఇచ్చి మరోవైపు ట్రాఫిక్ ఆపి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు తెలంగాణ సీఎం. ఆనాడు ముచ్చట చెప్పిండు కదా. మరి ఇలా పొద్దుగాల ఔటర్ రింగ్ రోడ్డు పుప్పాలగూడ టోల్ గేట్ సమీపంలో రేవంత్ రెడ్డి వివాహాది కార్యక్రమాలకు వస్తుండని గంటకు పైగా వాహనాలను నిలిపివేసిండ్రు. ప్రజల ఆగ్రహం. అన్న వచ్చిండు, పోలీస్ ఆఫీసరు ఆయనతో వాగ్వాదానికి దిగుతాడు. రెడ్ కలర్ టీషర్ట్ వేసుకొని వచ్చిన అన్న ఎందుకు ఆగాలి మేమని చెప్పేసి ప్రశ్నిస్తే, గంటల కమానం ఆపుతారా, ఎందుకు ఆగాలి అని చెప్పేసి ప్రశ్నిస్తే, ఎవరి కోసం ఆగాలి అని చెప్పేసి పోలీస్ ఆయన దబాయిస్తూ ఉన్నాడు. గంట సేపు ఆపమన్నారా పోలీస్ అన్న మిమ్మల్ని? ట్రాఫిక్ మీకంటే గదే డ్యూటీ, ఇంకా వేరే వాళ్ళకి ఏ డ్యూటీలు ఉండయా? ఆదివారం పూట అందరికి సెలవు ఉంటుందా? రేవంత్ అన్నకు ఉన్నట్టు ఉండదు కదా. శనివారం వీళ్ళు అదృష్టవంతులు, శనివారం ఆదివారం సెలవులు తీసుకుంటాండ్రు. శనివారం ఆదివారం సెలవులు ప్రకటించుకొని అసలు అధికారిక కార్యక్రమాలలో ఏడ పాల్గొంటలేరు. వాళ్ళకి అందరి డ్యూటీలు ఉన్నాయి కదా. రైట్. మొత్తం మీద ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాల్సింది పోయి ఊకే అంటే పెళ్ళిళ్ళకు ఎవరో బర్త్డే, చిన్నగా బర్త్డే కార్యక్రమం చేసినా కూడా హాజరైండు. అంతకుముందు ఓ జాగల గ్రాడ్యుయేషన్ డే అనట, ఆ గ్రాడ్యుయేషన్ డేకి కూడా హాజరైండు కాంగ్రెస్ ఎమ్మెల్యే బిడ్డను ఏమో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. పనిలేని ఆయన ఏమో చేసిందంటే మొత్తం మీద పెళ్ళిళ్ళకు పేరంటే అలాగ పోకుండా ఊకే నార్సింగి, గచ్చిబౌలి, జన్వాడ తదితర ప్రాంతాలల్లో కన్వెన్షన్ సెంటర్లలో జరుగుతున్న పెళ్లిళ్లకు ఇతర చిన్నపాటి కార్యక్రమాలకు కూడా ఔటర్ రింగ్ రోడ్ మార్గం గుండా వెళ్తుండడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ మార్గంతో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలంటే తొందర పోతాము, తొందర చేరుకుంటామని చెప్పేసి ఎవరికైనా ఆశ ఉంటుంది, పోతారు. అక్కడ కూడా నువ్వు ట్రాఫిక్ ఆపి ఘోరంగా ఇబ్బంది పెడుతున్నావు ప్రజలను. ఇంకో రకంగా ఇబ్బంది పెడితే కూడా ఇదే రకంగా, అంటే ఏ రకంగా నిరసన వ్యక్తం చేస్తారో నువ్వు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్లకో 12 ఏళ్లకో రావాల్సిన వ్యతిరేకతను నువ్వు 2 ఏళ్లలోనే మూటగట్టి పెట్టుకున్నావు. ఇంకో 15-20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ముఖం చూడకుండా చేస్తా ఉన్నావు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీది. రైట్. నువ్వు అందుకే కంకణం కట్టుకొని వచ్చినవేమో తెలియదు. మీ గురువు అందుకే నేను ముఖ్యమంత్రిని చేసిండో తెలియదు. గురువు అంటే మళ్ళీ ఢిల్లీ గురువు కాదు, ఇక్కడ పక్క రాష్ట్రం గురువు ఉన్నాడు కదా. కంకణం కట్టుకొని మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీని సావగొట్టి మరి ఆయనని లేపుకున్నాడు. ఓటు బ్యాంకు చీల్తుందని చెప్పేసి టీడీపీ పార్టీని సమాజ్ చేసి మరి రేవంత్ రెడ్డిని లేపుకున్నాడు. మరి అందుకే కావచ్చు ఇలా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కోసమే కావచ్చు అని చెప్పేసి చెవులు కొరుక్కుంటా ఉన్నారట. వ్యతిరేకత లేదు అన్న వాళ్ళకు ఇది ఒక చెంపపెట్టి లాంటి వీడియో. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. షనార్.